ఫోర్త్ వీక్ నామినేషన్స్ ఎవరిని నామినేట్ చేశారు, నామినేషన్స్ అసలు ఎలా జరిగాయి, ఎక్కువ నామినేషన్స్ ఓట్స్ ఎవరికి పడ్డాయి. నామినేషన్స్ అయితే 6 వర్సెస్ 6 గా జరిగాయి. ఎవరిని నామినేట్ చేయొచ్చు అంటే సంజన గారు, మాస్క్ మ్యాన్, రాము రాథోడ్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు సంజన గారిని నామినేట్ చేస్తారు. ఎందుకంటే ఆమె బయటికి వెళ్ళటానికి కూడా వీళ్ళు ఓట్ వేశారు. ఓకేనా. రాము రాథోడ్ని తనూజ, ఇమాన్యుయల్ అండ్ భరణి గారు వీళ్ళైతే నామినేట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తున్నామని ఖచ్చితంగా రాము రాథోడ్ నామినేషన్స్ లో ఉంటాడు. ఫ్లోరా గారు మీరు ఇంకా గేమ్ ఆడట్లేదు, ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అందరూ ఆల్మోస్ట్ నామినేట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా నామినేషన్ చేస్తారు. ఎందుకంటే నిన్న ఎలిమినేషన్ రౌండ్ లో చివరి దాకా వెళ్ళాడు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు గేమ్ ఇంప్రూవ్ చేసుకోని, తన గేమ్ అయితే ఇంకా ఇంప్రూవ్ కాలేదు. కాబట్టి ఈ నామినేషన్స్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి హైయెస్ట్ ఓట్స్ అయితే పడతాయి. ఆ తర్వాత రీతుని దివ్య, నిగితా గారు ఇంకా కొంతమంది అయితే నామినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానీ అది అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది దివ్యాని. అక్కడ బ్యాడ్ అయిపోయామని అందరికీ తెలిసింది, రీతు బ్యాడ్ అయిందని అందరికీ తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నామినేట్ చేసే అవకాశం ఉంది. మాస్క్ మ్యాన్ ని ఆల్మోస్ట్ చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే ఆ లత్కోరి విషయంలో ఖచ్చితంగా తనూజ గారు చేయొచ్చు, భరణి గారు, శ్రీజ అండ్ ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఆ లత్కోరి విషయంలో మాస్క్ మ్యాన్ అయితే నామినేట్ అయితే చేస్తారు. ఇదైతే నా అనాలిసిస్. వీళ్ళైతే నామినేషన్స్ లో ఉంటారని. ఫుల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మన ఛానల్లో ఇంకో అప్డేట్ రివ్యూ కూడా ఇస్తాను, అది కూడా చూడండి. వీళ్ళైతే ఉంటారని నేను అనుకుంటున్నారు. మీరు కూడా అనుకుంటున్నారా లేదా? అనుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు.